అయితే తర్షీసుకు పోయే ఓడ ఎక్కిండు పారిపోవటానికి దేవుని యొద్ద నుండి. కానీ దేవుడు చెప్పింది చేయకపోతే ఎవరినైనా ఊరుకున్నాడు. ఆయన పని ఎలా చేయించుకోవాలనో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ తర్షీసు ఓడ ఎక్కి పోయి దిగువ భాగంలో పోయి మరి పండుకున్నాడు. ఆ పండుకున్నప్పుడు దేవుడు ఏం చేసిండంటే తుఫాను లేపి ఓడ పగిలిపోయే విధంగా మరి చేశాడు. ఇక మనం బ్రతకమని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ యొక్క అలా వస్తువులన్నీ కూడా సముద్రంలో వాడేసినా కానీ అది నిమ్మలమైతలేదు. మరి యోనా తాడిపోయి ఆ ఓడ నావికుడు లేపిండు. పోయి నిద్రపోతా లెమ్ము, నీ దేవుని ప్రార్థించమన్నాడు. అందరు దేవుళ్ళను ప్రార్థించుకుంటున్నారు. కానీ ఈయనను లేపినప్పుడు లేచిండు.